శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. బయట ఒకటే జనం అయ్యగారి దర్శనం కోసం కాచు కూర్చున్నారు. లక్ష్మి, ఏమిటా? మీ అన్నగారి కోసం బయట జనం పడిగాపులు పడి చూస్తున్నారు. వెళ్ళి ఒక్కసారి ఆయనతో చెప్పిరా. అబ్బా, ఎంత సులభంగా చెప్పా. అన్నయ్యని పిలవటమే. ఏ, ఆయన ఏమన్నా పులా సింహమా? మీ అన్నయ్యేగా. అవునవును, పులా సింహమా మీ ఆయనేగా. పెంకి పిల్ల, చెప్పిన మాట వినో. మా అమ్మ కదూ, చెప్పిరా. శేఖర్, శేఖర్, నాన్నగారి దగ్గరికి వెళ్ళి బయట మీకోసం చాలా మంది జనం ఎదురు చూస్తున్నారు అని చెప్పు. ఏనా? ఆయన కోపంలో ఒక్క చూపు చూస్తే చాలు మనకి హడలు. బాగానే ఉంది. అందరూ ఇలా భయపడితేలా? అమ్మా, నీకేం పర్వాలేదు, నువ్వు ఉండు. ఏ చక్రవర్తి, ఎందుకలా కారప్ చేసా? పెద్ద పని ఉంది, నాన్నగారు పూర్తి చేసుకుంటున్నారు. తొందరగా వెళ్ళి పిలుచుకురా. నేను ఈ మధ్య అంతా మాట్లాడటం లేదుగా. ఎందుకో? మా ఇద్దరికి పెద్ద తగాదా వచ్చింది. చూసావా లక్ష్మి విడ్డూరం? ఇప్పుడు మీ నాన్నగారిని పిలవాలి. ఎలా? అమ్మా, ఒక పని చేద్దాం. ఏమిటి? మీరందరూ ఇక్కడే ఉండండి, కదలకూడదు, మాట్లాడకూడదు, తెలుసా? ఎవరక్కడ? నేనేనండి. నీ తర్వాత ఎవరు? నేనేనన్నయ్య. ఓహో, ఆ తర్వాత? ఇంకెవరు లేరా? ఉన్నారు. రాజా రఘుపతిరావు వారి రెండవ కుమారుడు చక్రవర్తి గారు కారు మీద ఉన్నారు. చక్రవర్తి గారా? ఇక్కడ నేను పూజ చేసుకుంటున్నట్లు తెలుసుగా, కారు హార్న్ ఎందుకు కొట్టావు? చక్రవర్తి కారు మీద వచ్చినప్పుడు జనం అడ్డొచ్చారు, తప్పుకోమని హార్న్ కొట్టారు. తప్ప? ఓ, అది కొంతవరకు నిజం. సుశీ, మీరంతా ఇక్కడ నిలబడ్డానికి కారణం? ఈ రోజు మీ పుట్టినరోజు కదండి. మిమ్మల్ని చూడ్డానికి చాలా మంది వచ్చారు. మీరిచ్చే దాన ధర్మాలు అందుకోవడానికి బయట నిలబడ్డారండి. అయితే అన్ని సిద్ధం చేయమని ధర్మలతో చెప్పు. ఎందుకు మీరంతా నన్ను చూసి ఇలా భయపడతారు? శ్రద్ధగా పనిచేసినప్పుడు యజమాన్ని చూసి భయపడనక్క. ఏమిటి? భక్తి శ్రద్ధలు వేరు, భయం వేరు. పనిలో శ్రద్ధంటూ ఉంటే ఇల్లు ఇలాగేనా ఉండడం? మేము ఎంత జాగ్రత్తగా చూసుకున్నారమ్మన్నా. కారణం కాదు నాకు కావలసింది. ఇది మా తాత రాజా వెంకటపతిరావు గారు కట్టించిన దివ్య భవనం. రాజా రఘుపతిరావు హయాంలో ఈ భవనం పవిత్ర దేవాలయంగా భాసిల్లాలి. ఈ భవంతిలో ఇటువంటిది ఏ మూల కనిపించినా నా కంటిలో నలుసుగా బాధపడతానని మీరందరూ మర్చిపోవద్దు. రాజా రఘుపతిరావు గారికి, రాజా రఘుపతిరావు గారికి, ధర్మదాతకు, ధర్మదాతకు. క్షమించాలి, పూజ కాస్త ఆలస్యం. ఏ రావయ్యా, ఎవరో మీ అబ్బాయా? అవును బాబు, ఆనాడు తమరిచ్చిన డబ్బే వీడి ప్రాణాలు కాపాడింది. అందుకే వీడికి తమ పేరు పెట్టుకుని పిలుచుకుంటున్నాం. ఓహో, ఏమండి, శ్రీ శ్రీ రాజా రఘుపతిరావు గారు, తీసుకోండి.
ఏం తాత కులాసాగా ఉన్నావా? ఏం కులాసాలేండి బాబు, ఏ ముసలోండి అయిపోయానని నన్ను తోట పనిలోంచి తీసేసి నెల నెల జీతం మాత్రం పంపిస్తున్నారు బాబు. కానీ పని చేయకుండా జీతం తీసుకోవటానికి మాత్రం నాకు చేతులు రావటం లేదు. చచ్చేదాకా మీ సేవ చేసుకుని బతకటానికి అనుమతి ఇప్పించండి బాబు. శభాష్ తాత, ప్రాణమున్నంత వరకు పాటుబడి బ్రతకాలన్న నీ నీతిని చూసి పని దొంగలు సోమరిపోతులు బుద్ధి తెచ్చుకోవాలి. నీ మాటలు నన్ను ఎంతో ముగ్ధుని చేసి నీ ఇష్ట ప్రకారమే పని చేసుకో. అలాగే బాబు, దండాలు బాబు. పెద్దలంతా ఒకేసారి వచ్చారు. ఏమిటో విశేషం? ఏముంది బాబు గారు, తమ తండ్రి గారి హయాంలో పాఠశాల కట్టించి ఈ ఊరికే విద్యాభిక్ష పెట్టారు. కానీ చెప్పండి. ఆ పాఠశాలలో 6వ తరగతి వరకే ఉంది. పై చదువులు చదువుకోవాలనుకునే పిల్లలు కష్టపడి పొరుగురు వెళ్ళవలసి వస్తోంది. తండ్రి గారు కట్టించిన ఆ పాఠశాలనే హై స్కూల్గా మార్పించాలని సంకల్పం కలిగింది. చాలా మంచి. ఈ విషయంలో నా సహాయం ఏం కావాలో చెప్పండి. ఈ సంఘా లిస్టులో తమ పేరే ముందుంది చూడండి. అక్కర్లేదు. తీసుకోండి. బాబుగారు, ఇది స్కూల్ నిమిత్తం నా మొదటి చందాగా రాసుకోండి. ఇంకా అవసరమైతే మొహమాట పడకుండా వచ్చి తీసుకో. ధర్మదాత సెలవు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు బాబు. ధర్మం చేసిన డబ్బు మీరు లెక్క పెట్టకపోయినా రాసుకునే ధర్మం నాకున్నది కదా అని ఎంత ఇచ్చారో సెలవిస్తారు. అదే 10,000. ఎవరు మీరు? ఏం కావాలి? మాది రంగాపురం బాబు. ఉన్నట్టుండి మా గూడెం అంటుకుపోయి కొంపలన్నీ కాలిపోయాయి. నిలవ నీడలేక ఆలుబిడ్డలు ధర్మదాతలని తెలిసి మీ దర్శనం చేసుకోవాలని 7 కోతులు నడిచి వచ్చాం బాబయ్య. మీకు కలిగిన కష్టానికి చాలా బాధపడుతున్నా. ఈ ఆపదలో మిమ్మల్ని తప్పక ఆదుకుంటా. బాబు, రేపే డబ్బు పంపిస్తాను. వెళ్ళిరండి. బాబు, దండాలు. దయారావు, రాజావారా తమరొచ్చారా బాబు? అవును, నేనే. వెంటనే నాకు 1,00,000 రూపాయలు కావాలి. కాకితో కబుర్పిస్తే నేనే తెచ్చేవాడిగా బాబు. అంత వ్యవధి లేదు. రంగాపురం హరిజనవాడ తగలబడిపోయిందట. పాప, ఇల్లు వాకిలి లేక బిడ్డా పాపలతో వాళ్ళు పడుతున్న కష్టాలు వింటే నా మనసు కరిగిపోయింది. వాళ్లకు వెంటనే ఇల్లు కట్టించి ఇస్తేనే కానీ నా మనసుకు శాంతి పడదు. ఇదిగో బాబు గారు. దయారా, 1 రోజుల్లో ఇస్తాను. ఈ విషయం 3వ మనిషికి తెలియకూడదు. చెప్తాం. అయ్యా పూజారి గారు, తమ చల్లని చూపు కాస్త మా మీద వేయండి. ఏం లేదు, పొరుగురు భక్తులం. స్వామివారికి మా పేరుతో అర్చన చేయించండి. పూజా ద్రవ్యాలు ఇవ్వండి. దక్షిణ అందులోనే ఉంచాం. తమరు మేమా? గోవిందం. ఆజ్యేశ్వరం జమీందారు శ్రీ 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 భుజంగరావు గారు కావచ్చు. కానీ ఈ పుణ్యదినాన మా రాజా రఘుపతిరావు గారి పూజ జరగనిదే ఎవరి పూజ జరిపించడానికి వీల్లేదండి. ఏమిటేమిటి? రాజా రఘుపతిరావు గారా? వారు ముందు పూజ చేయండి, ఇంకెవరు చేయడానికి వీల్లేదా? పూజారి గారు, నాకు తెలియక అడుగుతాను, ఈ దేవాలయం వారి తాత సొత్తా? మీకు తెలిసే అడుగుతున్నారో తెలియకే అడుగుతున్నారో కానీ ఈ దేవాలయం వారి తాతగారు కట్టించిందేనండి. రాజా రఘుపతిరావు గారు వస్తున్నారండి. అయ్యా అయ్యా, పక్కకు తప్పుకోండి. మనం కూడానా? అమరేనా రాజా రఘుపతిరావు గారు? అదే తెలియక అడిగానులేండి. తమరు ఈ ఊరికి కొత్త అనుకుంటాను. అది గోవిందం. ఆజ్యేశ్వరం జమీందారు వారు శ్రీ 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 భుజంగరావు గారు. ఈ పేరు మీరు ఎప్పుడూ వినలేదా? విన్నాను. ఊరి పేరు మాత్రం. అంటే నా గురించి మీకు తెలియదన్నమాట.
అన్నమాట. కానీ ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత తమరిని గురించి కొంతవరకు తెలుసుకున్నాను. ఏమిటో, తమ తాతగారు కట్టించిన ఈ దేవాలయాన్ని సొంతానికి వాడుకుంటూ సద్వినియోగం చేసుకుంటున్నారని, దేవుడికి ముందు మీ పూజ జరిగితే గాని ఎవరి పూజ జరగడానికి వీలు లేదని శాసించారట. ఎవరన్నారా మాట? పూజారి గారు అన్నారు. పూజారి గారు, ఈ రోజు మొదలు ఆ నియమాన్ని తొలగించండి. పొరుగురు నుంచి వచ్చే వారికి ముందుగా పూజ జరిపించుకునే అవకాశం ఇవ్వండి. పూజారి గారు, రఘుపతి గారి ఆస్తిపాస్తులు వారికే తెలియదు. అబ్బా, రొక్కం నెలకు 1,00,000 రూపాయలు ధర్మం చేస్తాం. అబ్బబ్బా, ఇక చెప్పొద్దు. మన రాజాకు రాజా రఘుపతిరావు చెల్లెల్ని చేసుకుంటే ఎలా ఉంటుంది అని. బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మరి వాళ్ళ టీవీ దర్జాలకు మనం తట్టుకోగలమా అని. ఆ టీవీ దర్జాలు తగ్గాలంటే ఆ అమ్మాయిని మన కోడలుగా చేసుకుని ఆస్తంతా గుంజేస్తే అప్పుడు మన టీవీ దర్జాలకు వాళ్ళు తట్టుకోలేకుండా పోతారు. ఆహా, ఎంత ఉదాత్తమైన ఆలోచన కదా ఇది. ఏమండి, మన లక్ష్మి పెళ్లికి ఎదిగి కూర్చుందండి. ఏమిటి, మా పిల్లాయికి అప్పుడే పెళ్లి చేయాలంటావా? ఏమంత వయసు వచ్చిందని? బాగుంది. మొన్న ముక్కోటికి 18 ఏళ్లు నిండాయి. ఆడపిల్లలు ఎంతండి, తోటకూర కాడల్లా ఇట్టే ఎదిగిపోతారు. మరి అప్పుడు ఇప్పుడు నువ్వు ఒకలాగే ఉన్నవి అంటే? నిజమే చూసి, నీలో ఏ మార్పు లేదు. నీ కళ్ళల్లో ఆ కాంతి, పెదవుల్లో ఆ చిరునవ్వు. ఏమిటండి, మరీ చిన్నవారైపోతున్నారు. చూసి పిల్లలు నిద్రపోయారో లేదో చూసిస్తాను.